డియర్ కస్టమర్, గుడ్ మార్నింగ్ అండి అందరికీ. నిన్నంతా ఆముదము మనము గానుగ ద్వారా తీసాం కదండి, అది పచ్చ ఆముదము. ఆ ఆముదాన్ని మనము ఈ గిన్నెలో వేసుకొని కొంచెం వాటర్ కంటెంట్ యాడ్ చేసుకున్న తర్వాత ఒక 3-4 అవర్స్ మరిగిస్తే మన వంట ఆముదం తయారవుతుందండి. ఈ వంట ఆముదము కాన్స్టిపేషన్ ఉన్న వాళ్ళకి చాలా చక్కగా పనిచేస్తుంది. అండ్ హెయిర్కి పెట్టుకోవచ్చండి. హెయిర్కి పెట్టుకున్నప్పుడు చల్లదనంతో పాటుగా మనకి అన్ని రకాల హెయిర్ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా ఈ ఆముదం అనేది సాల్వ్ చేస్తుందండి. అండ్ అరికాళ్ళలో మనము మర్దన చేసుకోవచ్చు, అలాగే బొడ్లో మనం వేసుకోవచ్చు. ఈ ఆముదం అనేది అన్ని రకాలుగా మనం ఉపయోగించుకోవచ్చు అండి. దేవుడికి దీపారాధనకి యూజ్ చేసుకోవచ్చు, అలాగే వంటకి కూడా మనము ఈ ఆముదం అనేది యూజ్ చేసుకోవచ్చండి. మన 2 బ్రాంచెస్లో 100 ml నుంచి 1 లీటర్ వరకు అవైలబుల్గా ఉంటుందండి. థ్యాంక్ యూ. డియర్ కస్టమర్, గుడ్ మార్నింగ్ అండి అందరికీ. ఇవి వచ్చేసి ఆముదాలు. ఫస్ట్ మనం ఈ ఆముదాలని మూకుడులో, ఐరన్ మూకుడులో వేసి వేయించడం జరుగుతుంది. ఇలా వేయించినప్పుడు ఈ ఆముదాల్లో ఉన్నటువంటి టాక్సిన్ అనేది వెళ్ళిపోతుందండి. దెన్ ఇలా వేయించినటువంటి ఆముదాలను మనము గానుగ పట్టడం జరుగుతుంది. ఈ గానుగ పట్టాక మళ్ళీ మనము ఆముదాన్ని 3-4 అవర్స్ అనేది వండడం జరుగుతుంది. గానుగ పట్టినటువంటి ఆముదాన్ని డైరెక్ట్గా మనం తీసుకోవడానికి ఉండదండి, అది పచ్చ ఆముదము. దాని తర్వాత మనం 3-4 అవర్స్ మళ్ళీ దాన్ని వండడం జరుగుతుంది. దాన్నే వంట ఆముదం అంటారండి. ఈ వంట ఆముదం అనేది కాన్స్టిపేషన్కి చాలా బాగా పనిచేస్తుంది. అండ్ ఈ వేసవి కాలంలో కూడా మనము తలకి ఆముదం పెట్టుకోవడం వల్ల బాడీ బాగా చలవ చేస్తుంది. మన 2 బ్రాంచెస్లో ఈ ఆముదం అయితే అవైలబుల్గా ఉంటుందండి. థ్యాంక్ యూ.